సమాచార్ ఈరోజు స్క్రీన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సినిమా ఇది నేను దిస్ షార్ట్ ఫిల్మ్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను నేను. ఒక 2 కాన్సెప్ట్స్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇంకా టైం అనే కాన్సెప్ట్ లూప్ని రెండు కలిపి ఒక కొత్త స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుంది అనే ప్రయత్నంలో వచ్చిన రిజల్ట్ ఇది. సో థ్యాంక్ యూ. ఇంకేదో మాట్లాడతారనుకుంటున్నాను. దర్శకులు వాళ్ళ చిత్రాలు మాత్రమే మాట్లాడితే వాళ్ళు తక్కువ మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us start the program. స్టూడెంట్ తీసుకుంది ఎంఏ సైకాలజీ చేశారు ఆయన. సో ఆ విశ్లేషణ చాలా చక్కగా ఉంది. మంచి ఆర్టిస్ట్, మంచి టెక్నీషియన్స్. మధుపట్ గారి అబ్బాయి అంటే చేసింది. ది గ్రేట్ కెమెరామెన్ మధుపట్ గారి అబ్బాయి డెఫినెట్గా చాలా అద్భుతంగా తీశారు. అది ఇట్స్ రియల్లీ గుడ్. బట్ మనకి కామన్ మ్యాన్ లెవెల్ కాదు అది, క్షమించాలి. చాలా బాగుంది. ఇంకా రెండో దానికి వస్తే మన మామయ్య రేవు తాతయ్య, అది చాలా మంచి కాన్సెప్ట్. ఆయన ఎల్బి శ్రీరామ్ గారు ఆయన చక్కగా మనసును స్పందించే సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారు. దీనిలో ఇది చాలా చక్కగా ఉంది. ఆ కాన్సెప్ట్ కూడా చనిపోయి చెప్పకపోవడం చాలా బాగుంది. కానీ ఆఖరిలో నాకు ఒక్కొక్క డైలాగ్ చెప్పుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకు చెప్పలేదు అని నన్ను ఎట్టి చెప్తున్నప్పుడు ఎంఫటిక్గా నేను చెప్పుంటే మా అబ్బాయి తెచ్చుకోండి, ఇప్పుడు వెళ్తున్న కుర్రవాడు వెళ్ళేవాడు కాడు అనే విషయాన్ని కొంచెం ఎంఫటిక్గా చెప్పుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. తర్వాత మూడో సినిమా హోప్, చాలా చక్కటి సినిమా. చైల్డ్ సైకాలజీ మీద చాలా చక్కగా తీశారు. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం మాట చెప్తే వాళ్ళు నిజం నమ్ముతారు. మనం ఇంకా దాన్ని ఏమాత్రం కూడా డిస్కస్ చేయరు, అవునా కాదా ఆలోచన, నమ్మితే అంత నమ్ముతారు. ఇప్పుడు అదే మన పెద్దవాళ్ళకి చెప్తే ఒక లెటర్ రాసి బెలూన్ రాసి వదిలేస్తారు. కానీ ఆ పాప అలా వదిలేదు. ప్రతిరోజు కూడా ఒక లెటర్ రాస్తూ పోతుంది. అంటే షీ బిలీవ్స్ ఇట్. మన చిన్నప్పుడు కల్చర్ ఎవరో సరే గుర్తులేదు. అందరూ వర్షాలు పడలేదు చర్చికి అందరూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే పిల్లవాడు వెళ్తూ ఉంటాడు, చక్కగా గొడుగు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఏంట్రా గొడుగు పెట్టుకొస్తున్నాం వర్షాలు లేవుతున్నాం కంటే మనం వర్షం పడుతుందనే కదా మనం పూజ చేయడానికి వెళ్తున్నాం, మనం ప్రేయర్ చేయడానికి వెళ్తున్నామని అలా నమ్ముతారు పిల్లలు. సో అంత చక్కగా పిల్లల సైకాలజీ గురించి చాలా చక్కగా విశ్లేషించి తీశారు. చక్కటిది. ఇంకా నాలుగో దానికి వస్తే మరి మీ అందరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈ మధ్య నేను చూశాను దాన్ని. 334 అవార్డ్స్ వచ్చాయి సినిమా ఆ షార్ట్ ఫిల్మ్కి. 334 అవార్డ్స్ గిన్నిస్ బుక్లో ఎక్కబోతా ఉంది షార్ట్ ఫిల్మ్. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి వస్తే చాలా సింపుల్ సబ్జెక్టు, కాకపోతే అమ్మాయి సైకాలజీ గురించి చాలా చక్కగా అబ్జర్వ్ చేసి చాలా సింపుల్ వర్డ్స్ తోటి చూపించారు. టెక్నికల్లీ ఇట్స్ అన్ వండర్. ఎందుకంటే ఆ రివర్స్ ఎడిటింగ్లో చాలా అద్భుతంగా తీశారు. అది చేయడానికి ఆ డైరెక్టర్ డిజైన్ చేయడం, కెమెరామెన్ కూర్చొని చాలా కష్టపడి ముగ్గురు కెమెరామెన్, డైరెక్టర్ అండ్ ఎడిటర్ ముగ్గురు కూర్చుంటే కానీ అంత అద్భుతమైన సీన్ చేయలేరు. చాలా చక్కగా చేశారు. ఆర్టిస్టులు కూడా చాలా చక్కగా చేశారు. రియల్లీ అది సింపుల్ సబ్జెక్ట్ అయినా మన ప్రజెంటేషన్, డైరెక్టర్, టెక్నీషియన్ గొప్పతనంతో ఎంత గొప్పగా తీయచ్చు అనేది చాలా గొప్ప విషయం. 334 అవార్డు వచ్చినాయంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ఆల్ ద టీమ్. జస్ట్ బికాస్ చాలా సింపుల్ సబ్జెక్ట్, ఏం లేదు సబ్జెక్ట్. అమ్మాయి సైడ్ చాలా మంది డీల్ చేశారు సబ్జెక్ట్. ద వే దే హ్యావ్ ప్రెజెంటెడ్ రియల్లీ వండర్ఫుల్. అండ్ ఈరోజు చాలా చక్కటి 4 సినిమాలు చూపించారు. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దాసరథి షార్ట్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ. మన మధ్య ఉన్న యువ దర్శకుడు మెన్ను గారికి దాశరథి థియేటర్ తరఫున సర్టిఫికేట్ ప్రజెంట్ చేయబోతున్నాము. దాని తర్వాత ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటోకి జాయిన్ అయితే మనకు ఒక మెమరీగా ఉంటుంది. ముందుగా శ్రీ రాజశేఖర రెడ్డి గారిని వేదిక మీద పిలుస్తున్నాము.
అలాగే శ్రీ మిన్ను గారి ఫాదర్ అయినటువంటి శాంతారావు గారిని కూడా వేదిక పిలుస్తున్నాము. సర్టిఫికెట్ అందజేయడానికి ఫోటోలో ప్రదర్శించారు. భూపతి వెంకటేశ్వర గారిని, వర్ధమాన నిర్మాత శ్రీ వెంకట్ గారిని, అలాగే నిర్మాత శ్రీ మురళి గారిని ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ భూపతి వెంకటేశ్వర్లు గారు మరియు మిగతా పెద్దలంతా కలిసి శ్రీ మిన్ను గారికి ఈ సర్టిఫికెట్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. వెంకట్ గారు ప్లీజ్ సౌకర్యంగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. ఈరోజు మనము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దాశరథి థియేటర్స్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ని స్క్రీనింగ్ చేశారు. దానిలో చాలా అద్భుతంగా ఉన్నాయి. 5 షోస్ వేశారు. 5 కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మన ముఖ్య అతిథులు వచ్చారు. మన BDL సత్యనారాయణ గారు, మిగతా కొత్త మిత్రులందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యువర్స్ జీవన్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి, మీ మిత్రులకి సజెస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.